పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు 16వ తారీఖు శుక్రవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 60వ వచనము 63వ వచనము. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం నుండి 12వ వచనం వరకు. యేసును పరీక్షించుటకై పరిసయ్యులు వచ్చి, ఏ కారణం చేతనైనా ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా అని ప్రశ్నించిరి. ప్రారంభం నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులనుగా సృజించినట్లు మీరు చదవలేదా? ఈ కారణం చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని ఉండును, వారు ఇరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు అని యేసు పలికెను. అట్లయినా విడాకుల పత్రం ఇచ్చి భార్యను విడనాడవచ్చునని మోషే ఎలా ఆజ్ఞాపించెను అని పరిసయ్యులు తిరిగి ప్రశ్నించిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: పరిత్యాగ జీవితం పరలోక వరం. నేటి సువార్తలో యేసు విడాకుల సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పరిసయ్యుడు యేసును సమీపించి ఉన్నాడు. యేసును పరీక్షిస్తూ ఒక ప్రశ్న సంధిస్తూ ఉన్నాడు. ఏ కారణం చేతనైనా భర్త భార్యను విడనాడదగునా? అప్పుడు యేసు వివాహ ఔన్నత్యం గురించి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. సృష్టి ఆరంభం నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా సృష్టించాడు. అనగా ఈ బంధము మానవుడు ఏర్పాటు చేసినది కాదు, దేవుడు స్వయంగా నిర్ణయించాడు అని మనం గ్రహించగలం. దాని బాధ్యతను కూడా యేసు ప్రకటిస్తూ ఉన్నాడు. అందువల్లనే వారిరువురు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. భార్య భర్తలు ఒక గాఢమైన బంధమును కలిగి ఉండాలి. ఏ వ్యక్తులు కానీ ఏ శక్తులు కానీ ఆ బంధమును విడదీయలేనంతగా వారు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఏకం కావాలి. ఇది వారి వివాహ ఒప్పందం. ఈ లోక సమస్యను ఒక ఉదాహరణగా తీసుకొని యేసు ఒక పరలోక సత్యం గురించి కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. పరిత్యాగ జీవితం. ప్రభుని జవాబు ఆలకించిన తరువాత శిష్యులు కూడా ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఇన్ని ఇబ్బందులు ఉంటే వివాహం చేసుకోకపోవడం మంచిది కదా? అప్పుడు యేసు సన్యాస జీవితం గురించి, పరిత్యాగ జీవితం గురించి మాట్లాడుతూ అది కేవలం దైవానుగ్రహంతో మాత్రమే సాధ్యమవుతుంది అని అంటూ ఉన్నాడు. కాబట్టి మనం పొందిన పిలుపులో ప్రభుని చిత్తం నెరవేర్చుటకు ప్రయత్నం చేద్దాం. దయగల దేవుడు మరి ఈనాడు ప్రత్యేకంగా భార్యాభర్తల బంధం గురించి మనతో ముచ్చటిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మరి చాలా వరకు దేవుడు ఆ యొక్క బంధాన్ని దృఢపరుస్తూ మరి వారిని విశ్వాస జీవితంలో నడిపిస్తూ ఉంటారు, పుణ్యమైన జీవితంలో నడిపిస్తూ ఉంటారు. వారి యొక్క దాంపత్య జీవితాన్ని దీవిస్తూ బిడ్డలతో సిరి సంపదలతో దీవిస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట మరి దేవునికి వ్యతిరేకంగా ఆ దంపతులు జీవిస్తూ దేవునికి దూరంగా ఉండే భార్య భర్తలు కూడా ఈనాడు ఈ లోకంలో లేకపోలేరు. మరి అటువంటి కుటుంబాల కోసం, భార్య భర్తల కోసం ఎక్కడైతే సమాధానం లేదో వారందరి కోసం ప్రార్థించుదాం. దయగల దేవ, కృపగలిగిన తండ్రి, ఈనాడు మా యొక్క క్రైస్తవ కుటుంబాలను, మరి ముఖ్యంగా క్రైస్తవ భార్య భర్తలను దీవించి ఆశీర్వదించండి. మీకు వ్యతిరేకంగా వారి జీవితంలో జరుగుతున్న వినాశ కార్యాలను తొలగించి
ప్రభువా, వారి దాంపత్య జీవితాన్ని నూరంతలుగా ఫలింపచేయమని, మంచి క్రైస్తవ కుటుంబాలుగా జీవించే అదృష్ట భాగ్యాన్ని దయచేయమని ఈ ప్రార్థన మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున